జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో తొలిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి అనంతరం నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2013లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా జ్యోతుల నెహ్రూ 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై 15,932 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ 12 ఏప్రిల్ 2016న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో 23,365 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసి 2 ఏప్రిల్ 2021 ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను 2024 అక్టోబర్ 30న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉండగా ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు పై దాటి సమయం ఉంది. కానీ ఆశావాహులకు మాత్రం ఆరాటాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నవారైతే ఎన్నికలు రేపే అనేలా హడావిడి చేయవచ్చు. కానీ అధికారంలో ఉన్నవారు మరో ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం ఏంటి అన్నదే అసలైన హాట్ డిస్కషన్గా మారింది. విషయానికి వస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన ముఖ్య నాయకుడు అయిన జ్యోతుల నెహ్రూ వచ్చే ఎన్నికల గురించి అప్పుడే మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తాను జగ్గంపేట నుంచి పోటీ చేయనని, వేరే సీటుకు షిఫ్ట్ అవుతానని తాజాగా జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తన కుమారుడు జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ జగ్గంపేట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన చెబుతున్నారు. అంటే 2029 ఎన్నికల్లో 2 టికెట్లు తమ కుటుంబానికి కావాలని ఇప్పటి నుంచే జ్యోతుల నెహ్రూ టెండర్ పెట్టారని అంటున్నారు. ఇదిలా ఉంటే జగ్గంపేట నుంచి ఇప్పటికీ 6 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జ్యోతుల నెహ్రూ. అది కూడా 3 పార్టీల నుంచి గెలిచారు. ఇక ఆయన మొత్తం రాజకీయ జీవితం 3.5 దశాబ్దాలుగా దాటినా ఇప్పటి వరకు మంత్రి అయితే కాలేదు. దానికి కారణం పొలిటికల్ జంపింగ్స్ అని అంటున్నారు. ఆయన 2014లో టీడీపీ గెలిచిన నాటికి వైసీపీలో ఉన్నారు. ఇంకా 2019లో వైసీపీ గెలిచిన నాటికి టీడీపీలో ఉన్నారు. అంతకుముందు కూడా అలాగే జరిగింది. తీరా 2024లో ఆయన గెలిచారు. టీడీపీ అధికారంలో ఉంది. కానీ కూటమి పార్టీలతో పొత్తులతో సామాజిక సమీకరణలతో ఆయనకు మంత్రి పదవి అయితే దక్కలేదు. మంత్రి కావాలన్నది ఆయన జీవితాశయంగా చెబుతూ వస్తున్నారు. రాజకీయంగా రిటైర్ కావాలి అంటే మాజీ మంత్రిని అనిపించుకోవాలని ఆయన ఉబలాట పడుతున్నారట. సరే, ఆయన మంత్రి పదవి ఆశలు బాగానే ఉన్నా 2వ సీటు ఎక్కడ అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. జగ్గంపేటలోనే మిత్రుల నుంచి ఈసారి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే జ్యోతుల ఫ్యామిలీ మీద అభిమానంతో ఆ సీటు వదిలేస్తారు. కానీ మరో సీటు కాకినాడ జిల్లాలో జ్యోతుల కుటుంబానికే ఇవ్వాలి అంటే కుదిరే పనేనా అన్న చర్చ కూడా నడుస్తోంది. అంతేకాదు పొత్తులు అప్పుడు కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువ డిమాండ్లు ఉంటాయి. దాంతో ఒక్కో సీటు మీద గట్టిగా పీటముడి బిగుసుకుంటుందని, అటువంటి సమయంలో జ్యోతుల నెహ్రూ కుటుంబానికి 2వ సీటు ఇవ్వడం అంటే జరిగే పనేనా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే జ్యోతుల నెహ్రూ మాత్రం తన మనసులో మాటను బయటపెట్టేశారని చెప్తున్నారు ఆయన సన్నిహితులు. ఇక జిల్లాలో మిగిలిన నేతలు ఎక్కడ తమకు సీటుకు ఎసరు వస్తుందో అని చూసుకోవాల్సిందే అని అంటున్నారు. 2వ సీటు సేఫ్ జోన్లో చూసుకోకుండా జ్యోతుల నెహ్రూ ఈ మాటలు అనరని అంటున్నారు. సో అదన్నమాట సంగతి. మరి టీడీపీ ఈయనకి అడిగిన 2 సీట్లు ఇస్తుందా అంటే
చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ పొత్తుల్లో ఉన్న పార్టీలు ఎవరు ఎక్కడ సీటు కోరుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఇంటి పోరు ఇంతెంత కాదయ్యా అన్నట్లుగా ఉంది టీడీపీ పరిస్థితి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.